శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఏప్రిల్ 2026 మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థుల చదువు, రాజకీయ నాయకులకి, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, పెద్దవారికి, స్త్రీలకి, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చక్కగా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దామండి. నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మకరానికి అధిపతి శని గ్రహం. గుడ్ న్యూస్ ఏంటంటే మకర రాశి వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ గోచార శని దోషాలు ఏమీ లేవండి. మీ యొక్క రాశాధిపతి శని 3వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ద్వితీయంలో రాహు ఉన్నారు, అష్టమంలో కేతు ఉన్నారు. 3 మరియు 12వ స్థానాధిపతి ఈ గురుడు 6వ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి. శుక్రుడు మరి పరమ యోగకారకుడు, కేంద్ర కోణాధిపతి కాబట్టి ఈ యొక్క శుక్రుడు 2 రాశులు మారుతారు. మొదటిగా ఏంటంటే మేషరాశిలో 4వ స్థానంలో ఉంటారు 19 ఏప్రిల్ దాకా. 20 ఏప్రిల్ నుండి 5వ స్థానంలో తన స్వక్షేత్రం అయినటువంటి వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారు. అష్టమాధిపతి రవి 3 రాశులు మారుతారు. 13 ఏప్రిల్ దాకా మీనంలో ఉంటారు. 14 ఏప్రిల్ నుండి మేషరాశిలో స్థితి పొంది ఉంటారండి. మరి ఈ యొక్క 6 మరియు 9వ స్థానాధిపతి బుధుడు కూడా 2 రాశులు మారుతారు. 9వ తారీఖు వరకు కూడా, ఏప్రిల్ 9 వరకు కూడా మీకు ధన కుటుంబ స్థానం అయినటువంటి కుంభంలో మీకు మకరం నుంచి 2వ స్థానంలో ఉంటారు. తదనంతరం 11వ తారీఖు నుండి మీనరాశికి వెళ్తారు. మీనరాశిలో బుధుడు కాస్త బలహీనుడు. సో ఇది మొత్తంగా గోచార గ్రహస్థితి అండి. ఫలితాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా మకర రాశికి ఏప్రిల్ ఫలితాలు కదా. గ్రహస్థితులన్నీ బట్టి చూస్తే దీన్ని 2 భాగాలుగా విభజించవచ్చండి. 2 రకాలుగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి, 2వ భాగంలో మంచి ఫలితాలు వచ్చే స్థితి ఈ రకంగా కనపడుతుంది. ఫస్ట్ హాఫ్ జాగ్రత్తలు, 2వ హాఫ్లో భాగంలో మంచి ఫలితాలు కనపడతాయి. ఇప్పుడు మనం 1 బై 1గా డీటెయిల్గా సూచించుకుంటూ ముందుకు వెళ్దామండి. ఆదాయము, ఖర్చులు, పెట్టుబడులు. మొదటిగా ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, స్థితి గురించి మనం చూసుకుందాం. రాహు ఎక్కడున్నాడు? మీకు ధనస్థానంలో ఉన్నాడు. 6 మరియు 9వ అధిపతి బుధుడు కూడా 9 వరకు అక్కడే ఉంటున్నారు. కాబట్టి రాహు 2వ స్థానంలో సంచరిస్తున్న వల్ల ఆకస్మిక డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉందండి. అయితే ఆ డబ్బు ఎక్కువగా ఈఎంఐలు కానీ, అప్పుల కోసం కానీ, లేదంటే బ్యాంకు చెల్లింపుల రూపంలో వెంటనే ఖర్చు అయిపోతుంది. డబ్బులు వస్తాయి, వెంటనే ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. నిలకడ అనేది కాస్త ఉండడం తక్కువే. ఈ నెలలో కొద్దిగా సేవింగ్స్ చేయడం కూడా కొంచెం కష్టంగా అనిపించే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఉన్న మనీని జాగ్రత్తగా ఉన్నందులో ఖర్చు పెట్టుకోవడం, సేవ్ చేసుకోవాలి. మరి లాంగ్ స్టాండింగ్ పెట్టుబడులు, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడుల విషయానికి వస్తే ఈ యొక్క అష్టమాధిపతి రవి 4వ స్థానంలో 14 నుంచి ఉంటున్నారు కాబట్టి, ఉత్తమ స్థితిలో ఉంటున్నారు కాబట్టి ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ డీల్స్ కావచ్చు, వాహనాలు కొనే విషయాల్లో ఇది ఒక పాజిటివ్ సమయం, శుభ సమయం అని చెప్పాలి. ఇల్లు, భూమి, ఆఫీస్ కోసం ప్రాపర్టీ వంటి వాటిని లాంగ్ టర్మ్ దృష్టితో కనుక ప్లాన్ చేస్తే మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కూడా వచ్చే స్థితి ఉంది. కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేవరకు, అంటే పర్టికులర్గా షేర్ మార్కెట్లో డే ట్రేడింగ్ చేస్తారు. మార్నింగ్ అనేసి ఈవినింగ్లో అమ్మేస్తూ ఉంటారు. అంటే డే ట్రేడింగ్ కానీ, క్రిప్టో కరెన్సీ, ఓవర్ రిస్క్ ఉన్నటువంటి స్పెక్యులేషన్స్, ఇవి మాత్రం ఈ నెలలో జాగ్రత్తగా చూసుకోవాలి. రాహు అనే గ్రహం ఛాయాగ్రహం, ఆయగ్రహం కాబట్టి వెంటనే లాభాలు వస్తాయని ఎగిరి గంతేసి ఒక్కసారిగా పెట్టుబడి పెడితే మల్టిపుల్ వస్తుందని అలాంటి స్కీమ్స్లో జాయిన్ అయిపోయి నష్టాన్ని చవి చూసుకోకుండా మీరు గమనించుకొని జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి ఈ నెలలో ఫాస్ట్ మనీ, క్విక్ ప్రాఫిట్ లాంటివి వాటికి ఇట్లాంటి వాటి దూరంగా ఉంటే మంచిదండి. మరి వ్యాపారం గురించి చూస్తే, బిజినెస్ గురించి చూస్తే సప్తమాధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహము. అది కనుక పక్కన పెడితే గురుగ్రహము 6వ స్థానంలో ఉండటం వల్ల ఎక్స్పాన్షన్. కాబట్టి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం బ్యాంకు లోన్లు తీసుకోవడానికి ఇది అనుకూల కాలం. ఎందుకంటే 12th అంటే ఖర్చు, 6 అంటే రుణాలు, లోన్స్. గురుడు ఇక్కడ రుణాల స్థానంలో ఉన్నాడు, ఎక్స్పాండ్ చేసుకునే దానికి అవకాశం ఇస్తాడు. కాబట్టి మీకు సరైన ప్లాన్తో కనుక బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నిస్తే లోన్లు అప్రూవ్ అయ్యే స్థితి కూడా బలంగానే ఉందని చెప్పాలి. సహజంగా లోన్ల కారకుడు కుజుడు కూడా మిత్రక్షేత్రంలోనే ఉన్నారు 2వ తారీఖు నుండి. కాబట్టి పాజిటివ్గా ఉంది. అయితే ఈ కాలంలో యంత్రాలు కానీ, వాహనాలు కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వంటి వాటి మీద రిపేర్లు కూడా వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఈ యొక్క శని, కుజ, బుధ ఇలాంటి కాంబినేషన్ వల్ల. ఏప్రిల్ 14 తర్వాత ఈ యొక్క రవిగ్రహము బలమైన స్థితిలో 4లో ఉండటం వల్ల, రవి అంటే గవర్నమెంట్ ఇండికేట్ చేస్తారు కదా, ప్రభుత్వ సంబంధమైన పనులలో, అంటే టెండర్లు కానీ, బిల్లుల క్లియరెన్స్ కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వంటి వాటిల్లో మంచి లాభాలు వచ్చే పరిస్థితి ఉంది. మనం చెప్పుకునేవన్నీ గోచార ఫలితాలండి. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఈ గోచారం చూస్తే మీకు అర్థమవుతుంది. మరి జాగ్రత్త ఏంటి అంటే, బుధ గ్రహము 6 మరియు 9వ స్థానాధిపతి నీచ స్థానంలో మీనంలో ఉండటం వల్ల, బుధుడు కమ్యూనికేషన్ కారకుడు, రైటింగ్ కారకుడు. కమ్యూనికేషన్లో లోపాలు కానీ, డాక్యుమెంటేషన్లో తప్పులు, అకౌంట్స్లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. అలాంటి వాటికి
పొరపాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ నెలలో ఏంటంటే పేపర్ మీద ఏ సైన్ పెట్టినా, ఏ సిగ్నేచర్ చేసినా కూడా 1-2 సార్లు చదువుకుంటూ సంతకం చేయకండి. ఇది ఒక సూచనగా భావించండి. బిల్లులు కానీ, ఒప్పంద పత్ర అగ్రిమెంట్స్ కానీ, ట్యాక్స్ ఫైలింగ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్నిటి కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అవకాశం ఉంటే ప్రొఫెషనల్ అకౌంటెంట్ సహాయం తీసుకుంటే కూడా మరింత సేఫ్లో ఉంటామండి. ఆరోగ్యం తదుపరి. హెల్త్ ఈజ్ వెల్త్. శరీర సమస్యలు, వేడికి సంబంధం, హీట్ సమస్యలు కొంచెం తలెత్తుతాయి. కుజగ్రహము 2వ తారీఖు నుండి ఏప్రిల్ 2 నుండే 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మెడ, భుజాలు, చేతులు లాగటము, వాటి సంబంధమైన కాస్త నొప్పులు అనిపిస్తూ ఉంటాయి. సీనియర్ సిటిజన్స్ కొంతమంది జారిపడే అవకాశం ఉంటుంది. స్టెప్స్ దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఈ యొక్క గురుగ్రహము జూపిటర్ 6వ స్థానంలో ఉన్న వల్ల కొంత స్థానంలో ఉన్నారు కాబట్టి లివర్ కానీ, డైజెషన్ సమస్యలు కానీ, గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యల మీద కొంత దృష్టి పెట్టాలి. టైంలీ ఫుడ్ తీసుకోవటం, గాబరా కాకుండా స్లోగా నమిలి తినటము, టైంకి ఫుడ్ తీసుకొని చూసుకోవాలి. 2వ స్థానంలో రాహు ఉండటం వల్ల దంతాలు, దవడ, నోరు, సో మాటల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎదుటివారు కొంత రెచ్చగొట్టినా కూడా మీరు ఆచితూచి పాజ్ తీసుకొని మాట్లాడాలండి. సో అందుకని ఇబ్బంది తొలగించుకున్న వారు అవుతారు. స్త్రీల విషయంలో ఏంటంటే ముఖ్యంగా గొంతు ఇన్ఫెక్షన్స్, థైరాయిడ్, హార్మోనల్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రవి విషయానికి వస్తే 4వ స్థానమైనటువంటి మేషంలోకి బలమైన సూర్యుడు వస్తారు కాబట్టి మీకు శక్తి, ఆత్మవిశ్వాసం ఆయన ఇచ్చిన శరీరంలో వేడి పుట్టించడం, ఛాతిలో మండుట, కొంతమందికి ఫైల్స్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్, మజ్జిగ ఇట్లాంటివి బాగా తీసుకోవాలండి. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, నాన్ వెజ్ కూడా అవాయిడ్ చేయాలి. అయితే గురుదృష్టి ఉండటం వల్ల సరైన సమయంలో డాక్టర్ను సరిగ్గా పనిచేసే మందులు మీకు దొరికే అవకాశం ఉంటుంది. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ యొక్క గురుదృష్టి ఉంది కాబట్టి ఏదైనా టెస్ట్ చేయించుకోవాలనుకుని చేద్దామని పోస్ట్పోన్మెంట్ కంటే కూడాను సమయానికి హెల్త్ చెకప్స్ చేసుకోవడం కూడా మంచిదే. తృతీయంలో కుజ, శని, బుధ గ్రహాలు ఉన్నారు కాబట్టి మీ యంగర్ సిబ్లింగ్స్, మీకు తోబుట్టులు చిన్నవాళ్ళతోటి కానీ, మీ నేబర్స్ కొలీగ్స్తో కానీ వ్యవహరించేటప్పుడు జాగ్రత్త. అగ్రిమెంట్స్ విషయాల్లో కూడా చూసుకొని చేసుకోండి. రాజకీయ రంగంలో చూస్తే రాజకీయాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ఏంటంటే ఈ యొక్క కుజ, శని 3వ స్థానంలో ఉండటము, మంచి ధైర్యము, స్ట్రాటజీ, ప్లానింగ్ శక్తి చాలా బాగుంటుందండి. కుజ, శని కాంబినేషన్ ఫైటింగ్ స్పిరిట్. అంటే అపోనెంట్స్ మీ డైలాగులకి, మీ మీటింగ్లకి అత్యంత సులువుగా ఎదుర్కోలేని స్థితి వారిది. కానీ అదే సమయంలో మనం బుధుని మర్చిపోయాం, బుధుని కూడా చెప్పుకోవాలి. అదే సమయంలో బుధుడు కూడా నీచ బుధుడు ఉన్న కారణంగా ప్రెస్ మీట్లు, స్టేజ్ మీద స్పీచ్లు ఇచ్చేటప్పుడు కానీ, కెమెరా ముందు ఉన్న ఇంటర్వ్యూల్లో మాట తప్పి దాన్ని మీడియా ఎక్కువగా చేసి చూపించే అవకాశం ఉంది కాబట్టి 2 అంటే కమ్యూనికేషన్, 3 అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాబట్టి కమ్యూనికేషన్ చేసే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి పదం కూడా బాధ్యతతో మాట్లాడాలి. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ది సొసైటీ. కాబట్టి ఏప్రిల్ 14 తర్వాత సో రవి ప్రభావంతో మీ యొక్క రాజకీయ బలము, ఇమేజ్, ఫాలోయింగ్ డబల్ అయ్యే అవకాశం అయితే ఉందండి. కానీ మాటలో జాగ్రత్తగా ఉండాలి. కానీ అదే సమయంలో ఏంటంటే కొంతమందికి దగ్గరగా ఉండే వాళ్ళు కొంత టీం ఉంటుంది, సహచరుల్లో ఈర్ష్య కానీ, కుట్ర భావాలు కూడా ఉంటాయి వాళ్ళతో. కాబట్టి గమనిస్తూ ఉండాలి. మీరు అందరినీ మన వాళ్ళు అనుకోకూడదు, కొంచెం అబ్జర్వేషన్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగుల విషయానికి వచ్చే వరకు సో రాహు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ మాటల్లో కొంత కఠినత్వంగా, స్పష్టత ఎక్కువై పై అధికారులు చిన్న ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ పేషెన్స్, హ్యావ్ పేషెన్స్. ఈ యొక్క కింద పనిచేసే వాళ్ళు వారు చేసిన తప్పులకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా మానిటర్ చేసుకుంటూ ఉండండి, మీ టీంలో కానీ, మీ కింది వారిని కానీ. సో ఏప్రిల్ మాసంలో మీ మకర రాశి వారికి మొదటి 15 రోజులు కూడా ఆఫీస్ వాతావరణం కొంచెం ఒత్తిడిగా, ప్రెజర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుండి మీ అధికారంలో పెరుగుదల, ట్రాన్స్ఫర్కు అనుకూల వాతావరణం కలిగి ఉంటుందండి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలకు బలంగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ దశమాధిపతి శుక్రుడు 20 నుండి కనుక 5వ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి పాజిటివ్ చేంజ్ ఉంటుంది. టీచింగ్లో ఉన్న వారికి, గవర్నమెంట్ సెక్టార్లో, బ్యాంక్ సెక్టార్లో, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నవారు కూడా బాగుంటుందండి. సో నీచ బుధుడు కారణంగా సాఫ్ట్వేర్ ఎర్రర్లు రావటము, రీవర్క్, డీబగ్, ఆఫీస్ పాలిటిక్స్ ఇలాంటి వాటితో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ ఇన్వాల్వ్ ఆన్ దోస్ థింగ్స్ అండి. ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో ఆవేశంతో కానీ, ఫ్రస్ట్రేషన్తో రిజైన్ పెట్టేస్తా, నాకు వద్దు, నేను నిరూపించుకుంటాను, ఇట్లాంటి మాత్రం చేయకండి. యు ఆర్ ద లూజర్స్ అల్టిమేట్లీ. డోంట్ బి ఎమోషనల్. ఏప్రిల్ 15 తర్వాత మేనేజ్మెంట్ వైపు నుంచి మీకు సపోర్ట్ కూడా పెరుగుతుంది. ఫస్ట్ 14 రోజులు టఫ్గా ఉంటుంది, బేర్ చేయండి. సాలరీ హైక్ కానీ, ప్రమోషన్ కానీ, ఆన్ సైడ్ ఛాన్సులు కూడా కొంతమందికి మెరుగుపడే ఛాన్స్ ఉన్నాయి. అందరికీ వస్తాయని కాదండి, మీరు ఆ ప్రాసెస్లో ఉంటే మీకు వర్తిస్తాయి గోచార ఫలితాలు. మరి న్యాయ వ్యవహారాలు, కోర్టు కేసులకు సంబంధించి మకర రాశి వారికి మీ మీద ఏదైనా ఉన్న కేసులు చివరికి మీ పక్షానికే తిరిగే అవకాశం ఉంటుందండి. కానీ మధ్యలో డాక్యుమెంట్ మిస్ అవ్వటమో, ఫైలింగ్ తప్పులు కారణంగా చిన్న పొరపాట్లు మీకు ఇబ్బంది తలెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క లాయర్లు బాగా వాదించిన వారి కింద ఉన్నటువంటి ఫైలింగ్ చేసి ఫైల్ చూసుకున్న జూనియర్లు వాళ్ళ పేపర్లలో ఫైలింగ్లో చేసిన తప్పులు వల్ల అక్కడక్కడ చిన్న ఇబ్బందులు తలెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కూడా
లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జూనియర్ని కూడా కలిసి ఎలా ఉందో చూసుకుని డాక్యుమెంట్ చెక్ చేసుకుంటూ ఉండండి. కాబట్టి ఈ నెల ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్ విషయంలో ట్రిపుల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా కనపడుతుందండి. కుటుంబ జీవితం, గృహిణులు అంటే స్త్రీలు, ప్రేమ సంబంధమైన విషయాలు. మకర రాశి గృహిణులకి అంటే స్త్రీలకి ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువగా ఆలోచించాల్సి రావటం, చిన్న మాటను పెద్దగా తీసుకోవటం, వినని మాటలను ఊహించుకోవటం, ఏమనుకుంటున్నారో ఇలా అన్నీ ఉండొచ్చు, ఇట్లా అది ఏదో అన్యాయం చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవడం, ఇలాంటి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి డోంట్ బీ ఇమాజినరీ, బీ ప్రాక్టికల్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ వృత్తి, వ్యాపారం, పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి. దీనివల్ల భర్తతో, అత్తమామలతో ఈగో క్లాసెస్ కానీ వాదోపవాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఇంటి విషయాలు, తగాదాలు, వ్యక్తిగత బాధలు పొరుగు వారితో లేదా బంధువులతో ఎంతవరకు పంచుకోవాలో ఆలోచించి మాట్లాడండి. మనం కనుక మన పర్సనల్ విషయాలు, బాధాకరమైన విషయాలు షేర్ చేసుకుంటే ఆ టైంలో సింపతి చూపించిన తర్వాత వారు తక్కువగా చూడటము, ఇలాంటివి ఇబ్బంది గురి చేస్తారండి. సో చిన్న చిన్న విషయాలను గాసిప్లుగా మార్చి వ్యాపచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ షేర్ యువర్ పర్సనల్ థింగ్స్ విత్ అదర్స్ అండి. పాజిటివ్ వైపు చూసుకుంటే ఈ నెలలో ఏదైనా పాత ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇతర ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలు మార్చుకోవాలని మీరు ప్లాన్ చేసి సేవింగ్స్ ఉపయోగించే యోగం కూడా కనిపిస్తుంది. పాతది ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది, కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది, కొత్తది వాడచ్చు. ఇట్లా కూలింగ్ అవ్వట్లేదు, కూలర్ ఉంది, ఏసీ ఉంది, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైనా సరే వీటన్నిటికీ వర్తిస్తాయండి. ప్రేమ సంబంధమైన విషయాలు. సో ఈ నెలలో ఏదైనా వాట్సాప్ చేసుకుంటూ ఉంటారు, మెసేజింగ్ యాప్స్, చిన్న చిన్న టెక్స్ట్ మెసేజ్లు, సంబంధాల్లో పెద్ద సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే మెసేజ్ ప్రతి కూడా పాజిటివ్గా ఉండండి. పంపే ముందు చూసుకోండి ఒకసారి. చూసినా కూడా సీన్ బ్లూటిక్ వస్తుంది, సింగిల్ లైన్ మెసేజ్ ఉంది, చూసినా కూడా రిప్లై ఇవ్వలేదు అనుకోవటం, ఆలస్యం కావడం వల్ల సో అపార్థం చేసుకోవడం, ఒకసారిగా బ్రేక్, కొంతమంది కట్ ఆఫ్ చేసుకొని బ్రేకప్ స్థితి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమ అంటే పరస్పర నమ్మకం, గౌరవం. కాబట్టి చిన్న చిన్న అవతల వ్యక్తి ఎలా ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకొని మలుచుకోవాలండి. సో అందుకనే తొందరపడి డిసిషన్ చేసుకోకూడదు. సో ఎదుటి వ్యక్తి తప్పు చేశారని నిరూపించడం కంటే ఆ రిలేషన్ కాపాడుకోవడం మీరు ఎఫర్ట్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ మాసంలో. ఓపికగా, స్మార్ట్గా ఏదైనా వీడియో కాల్ కావచ్చు, లేదంటే ఫోన్ ద్వారా స్పష్టంగా మాట్లాడితే చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతాయండి. ఆ బ్రిడ్జ్ మధ్యలో ఏదైతే ఉంటుందో అది ఇగో తగ్గించుకొని మాట్లాడితే ఈ జలా జరిగింది, ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యామని చెప్తే దట్స్ ఇట్, దేర్ అండ్ ద మ్యాటర్. ఇప్పుడు విద్య, చదువు, టీచింగు, రైతుల విషయాన్ని గురించి చూస్తే ఉపాధ్యాయులకి ఈ నెలలో మీరు క్లాస్లో బోర్డు మీద ఏదైనా రాస్తూ స్పెల్లింగ్ మిస్టేక్ చేయడం, పేపర్లు వాల్యుయేషన్ చేస్తూ మార్కింగ్ తప్పులు చేయడం వల్ల మేనేజ్మెంట్తో మాటలు పడాల్సి వస్తుంది. మీరు రిద్దిన పేపర్ కరెక్షన్ అయితే ఉంటే ఎంతోమంది పిల్లల జీవితాలు కాబట్టి జాగ్రత్త తీసుకుని బుధుడు నీచిలో ఉన్నారు కాబట్టి. సో ఏప్రిల్ 15 తర్వాత మీ ప్రతిభను గుర్తించి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్ కావచ్చు, ప్రిన్సిపల్ లాంటి పదవుల ప్రమోషన్ కూడా ఉంది ఒక స్టేజ్లో ఉన్న వారికి. ఈ యొక్క స్టూడెంట్స్, విద్యార్థుల విషయానికి వస్తే పోటీ పరీక్షలు రాసే మకర రాశి వారు ఎవరైతే ఉంటారో కాంపిటీటర్స్ మీద ఓవర్కమ్ కాగలుగుతారు అంటే పాజిటివ్గా ఉందని చెప్పడం అండి. కానీ ప్రశ్న పేపర్ చదివేటప్పుడు ఒక్కో ప్రశ్నను బాగా అర్థం చేసుకొని నిదానంగా రాయాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ బాగా వచ్చిన సమాధానాలు బాగా రాస్తే మనకు మోటివేషన్ వస్తుంది. సో క్లియర్గా ఉంటుంది. సో తెలిసిన ప్రశ్నలకే స్పెల్లింగ్ తప్పులు కావడం, అక్షరాలు మిస్ చేయడం, సరైన ఆన్సర్ స్థానంలో తప్పుగా రాయడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే రివిజన్కు చివరిలో కొంత సమయం పెట్టుకోవాల్సి ఉంటుంది, గ్రేస్ పీరియడ్ లాగా స్టూడెంట్స్. రైతుల విషయానికి వచ్చే వరకు మీకు పొరుగున ఉన్న నేబర్స్, భూమి యజమానులు ఉంటారు కదా, సరిహద్దు గొడవలో నీటి పంచాయతీలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. కూలీలు సరిగా పని చేయకపోవటమో, యంత్రాలు పాడవటమో, ట్రాక్టర్లు, మోటార్లు, పంపులు రిపేర్ కావటం వంటి కొంత వాటి ద్వారా కూడా కొంత ఖర్చు వచ్చే స్థితి కనపడుతుంది. సో మార్కెట్లో రైతులు ఎరువులు కొనేటప్పుడు కూడాను నకిలీ ఎరువులు, నకిలీ మందులు కొన్నారనుకోండి, పంటకు నష్టం తలెత్తే అవకాశం కూడా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. అందుకే బిల్ ఇచ్చే నమ్మకమైన డీలర్ల దగ్గరనే ఇలాంటి సామాన్లు, సరుకులు కొనడం మంచిదండి. శుక్రుడు 4-5 స్థానాల్లో ఉన్నారు కాబట్టి మంచి వాహనము, సౌఖ్యము, కంఫర్ట్ ఉంటుంది. శుభ కార్యక్రమాలకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. పాజిటివ్గా ఉందండి. మొత్తంగా చూస్తే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏప్రిల్ మాసం అనేది మొదటి 15 రోజులు కమ్యూనికేషన్, డాక్యుమెంటేషన్, స్పెల్లింగ్, మెసేజ్ల విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సో బీ కేర్ఫుల్ అండి. కానీ సెకండ్ హాఫ్ నుండి రవి బలంగా వస్తారు, అష్టమాధిపతి చతుర్థంలోకి వస్తారు గురుగ్రహం సపోర్ట్తో. సో ఎవరైతే కనుక రిపీటెడ్గా ప్రయత్నిస్తూ పదే ప్రయత్నిస్తూ ఉంటారో వారికి కెరీర్లో కానీ, ఫైనాన్స్లో కానీ, పేరులో, నేమ్ అండ్ ఫేమ్లో కూడా బలమైన ప్రగతి అయితే ఉంటుందని చెప్పవచ్చండి. పేషెన్స్, ఓపిక, ఏకాగ్రత, తప్పుల నుంచి నేర్చుకునే మనస్తత్వము, ఇవి కనుక ఉంటే ఏప్రిల్ నెల మకర రాశి వారికి మంచి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అష్టమాధిపతి రవి 4th హౌస్లో ఉన్నారు కాబట్టి అమ్మగారి ఆరోగ్య విషయం అయితేనేమి, వాహనాల ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది. సో ఇదే అండి మొత్తంగా మనకు మకర రాశి వారికి జరగబోయేటువంటి ఒక విషయాలు. కుజ, శని, బుధ, రవి గ్రహ కాంబినేషన్ ఉంది కాబట్టి మీనరాశిలో
ముఖ్యంగా కాలభైరవ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠనం చేయటం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం మంచి ఫలితం ఇస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి గోచార వీడియోలు కానీ, కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా ఎనీ అప్డేట్స్ కోసం, సబ్జెక్ట్ కోసమైనా తెలుసుకోవాలనుకుంటే విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదండి. అలా చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల అలాంటి వారి కోసం, అందరి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. ఇందులో ఏంటంటే మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే ఓపెన్ మైండ్గా ఉండండి. రోజు ఒక వీడియో వాచ్ చేస్తూ మీకు కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని డైలీ ఒక 45 minutes సరిపోతుందండి. స్పెండ్ చేసి నోట్ చేసుకొని, రాసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటే 30 days తర్వాత మీ గోచారం, మీ యొక్క జాతకం మీరే పరిశీలించుకోగలుగుతారు. లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల గోచారం కానీ, వారి యొక్క జాతకం కానీ మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారండి. దట్ మచ్ వీ కెన్ గివ్ ద గ్యారంటీ. సో ఎంతోమంది జాయిన్ అయ్యి హ్యాపీగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీకు కానీ మీ బంధుమిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వారికి తెలియజేయండి. ఈ యొక్క కోర్సు లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.